హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు మన ఎస్పే గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎస్పే అంటే వన్ ఆఫ్ ది డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఉపయోగించే యాప్. YESS అంటే యూత్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ సర్వీస్. ప్రతి ఒక్క పర్సన్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ యొక్క పూర్తి పేరు ఎస్పే డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క స్లోగన్ ఏంటంటే లైఫ్ టైమ్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైలీ ఎక్స్పెండిచర్. మనం రోజువారీ క్రమంలో ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చు నుండి ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాన్ని సృష్టించింది మన ఎస్పే కంపెనీ. అయితే మన ఎస్పే యాప్ని రెండు విధాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి, డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి YESS PAY స్పేస్ లేకుండా టైప్ చేసి సెట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలానే మనకి ఆల్రెడీ ఎస్పే యాప్ వాడుతున్న కస్టమర్స్ ఎవరైనా కానీ మనకు ఒక రెఫర్ లింక్ సెండ్ చేసినట్లయితే ఆ రెఫరల్ లింక్ మీద టచ్ చేస్తే ప్లే స్టోర్లోకి బైపాస్ అవుతుంది. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే వెంటనే మనకి ఇలా లాగిన్ స్క్రీన్ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లాగిన్ స్క్రీన్లో యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ప్రతి ఒక్కరికి జనరేట్ అవుతుంది. అయితే మనం న్యూ కస్టమర్గా రిజిస్టర్ చేసుకోవాలి. కింద న్యూ యూజర్ రిజిస్టర్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయిన అప్లికేషన్లో ఉన్న కాలమ్స్ మనం ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ దగ్గర మీ పేరు, లాస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఇంటి పేరు, మొబైల్ నెంబర్, అలానే ఈమెయిల్ ఐడి, సెలెక్ట్ స్టేట్ దాని మీద ట్యాప్ చేస్తే మనం ఏ స్టేట్లో అయితే ఉంటున్నామో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసినట్లయితే ఆ స్టేట్ డిస్ప్లే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే సెలెక్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, మనం నివసిస్తున్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ యొక్క పేరు సెలెక్ట్ చేసుకొని ఓకే చేసినట్లయితే ఆ పేరు అక్కడ రావడం జరుగుతుంది. అలానే సెలెక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ట్యాప్ చేస్తే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం యొక్క పేర్లు డిస్ప్లే అవుతాయి. మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఆ పేరు అక్కడ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం నివసిస్తున్న మండలం ఫిజికల్గా టైప్ చేయాలి. ఆ తర్వాత రిఫరల్ కోడ్, మీకు ఒక రిఫరల్ కోడ్ ఎవరైతే సెండ్ చేశారో ఆ రిఫరల్ కోడ్ చివరిన ఒక YSPతో స్టార్ట్ అయ్యి ఒక 8 అంకెల నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్. ఇక్కడ YSP దగ్గర నుంచి 8 అంకెల నెంబరు టైప్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకి కంపెనీ 100 రూపీస్ గిఫ్ట్ వ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది గిఫ్ట్ వ్యాలెట్ పోర్టల్లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మీ యొక్క అడ్రస్, తర్వాత పాస్వర్డ్, మీరు సీక్రెట్గా సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్, అలానే అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర టైప్ చేసి ఆ తర్వాత యాక్సెప్టెన్స్ పక్కన ఒక స్క్వేర్ బాక్స్ ఉంది. ఆ స్క్వేర్ బాక్స్లో ట్యాప్ చేస్తే రైట్ క్లిక్ వస్తుంది. తర్వాత రిజిస్టర్ అని కొట్టగానే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక 4 అంకెల వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ సబ్మిట్ చేయడానికి ఒక 4 బాక్సులు డిస్ప్లేకి రావడం జరుగుతుంది. ఆ 4 బాక్సుల్లో ఆ వెరిఫికేషన్ కోడ్ టైప్ చేసి వెరిఫై చేసినట్లయితే ఎస్పే హోమ్ స్క్రీన్లోకి బైపాస్ అవుతారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక యూజర్ నేము, పాస్వర్డ్ 2 క్రియేట్ అవుతాయి. అయితే ఇక్కడ లాగిన్ స్క్రీన్లో యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబరు, పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్, మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ చేసినట్లయితే ఈ విధంగా కూడా మీరు ఎస్పే హోమ్ స్క్రీన్లోకి డిస్ప్లే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
అయితే నేను నా యొక్క మొబైల్ నంబరు పాస్వర్డ్తో నేను లాగిన్ అవుతున్నాను. ఇలా లాగిన్ చేసిన వెంటనే నాకు ఎస్బీఐ యాప్ డిస్ప్లే రావడం జరిగింది. అయితే మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఏదైనా కానీ ఫస్ట్ ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ కాలంలో 3 ఐకాన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ గిఫ్ట్ వ్యాలెట్, 2 క్యాష్ బ్యాక్, 3 వ్యాలెట్. అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నందుకు నాకు గిఫ్ట్ వ్యాలెట్ 100 రూపీస్ రావడం జరిగింది. ఆ గిఫ్ట్ వ్యాలెట్ అనేది ఎక్కడుందంటే ఈ గిఫ్ట్ వ్యాలెట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇలా డిస్ప్లే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ గిఫ్ట్ వ్యాలెట్ ఎలా వాడుకోవాలి తర్వాత తెలుసుకుందాం. అయితే మన ఎస్బీఐ యాప్ అనేది టోటల్లీ వ్యాలెట్ బేస్డ్ యాప్. మనం చేసే ట్రాన్సాక్షన్స్కి కావాల్సిన వ్యాలెట్ అనేది మనం ఇష్టపూర్తిగా యాడ్ చేసుకొని వాడుకోవచ్చు. మన అకౌంట్కి ఎస్బీఐ యాప్కి ఎలాంటి యాక్సెస్ ఉండదు. అయితే ఇక్కడ వ్యాలెట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత గిఫ్ట్ వ్యాలెట్ ఎలా రెడీమ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వ్యాలెట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే వ్యాలెట్ పోర్టల్లోకి లాగిన్ అయ్యాం. ఇక్కడ యాడ్ క్యాష్ ఉంది. యాడ్ క్యాష్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ డినామినేషన్స్ ఉన్నాయి 100, 500, 1000. సపోజ్ నేను ఒక 500 రూపీస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫిజికల్గా టైప్ చేయొచ్చు, లేదంటే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. 500 రూపీస్ యాడ్ క్యాష్ చేశాను. నెక్స్ట్ పేమెంట్ సెక్షన్లోకి బైపాస్ అయింది. సో పేమెంట్ పేజ్ అనేది డిస్ప్లేకి వచ్చింది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్, డెబిట్ కార్డు, సో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయితే నేను యూపీఐ ద్వారా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి బైపాస్ అయింది. ఇక్కడ పే యూజింగ్ ఎనీ యూపీఐ యాప్ ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఆల్రెడీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగించుకునే యాప్లన్నీ డిస్ప్లే రావడం జరిగింది. అయితే నేను ఒక గూగుల్ పే ద్వారా అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. గూగుల్ పే ఐకాన్ మీద టచ్ చేస్తే గూగుల్ పేలోకి బైపాస్ అయింది. సో నా యొక్క సీక్రెట్ లాక్ అడుగుతుంది. సో లాక్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత పే 500 రూపీస్ అనే బటన్ అనేది డిస్ప్లే రావడం జరిగింది. ఆ తర్వాత దాని మీద ట్యాప్ చేస్తే నా సీక్రెట్ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఓకే చేసినట్లయితే అక్కడ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన వెంటనే సేమ్ వ్యాలెట్ పోర్టల్లోకి బైపాస్ అయ్యి నేను యాడ్ చేసుకునే అమౌంట్ అనేది డిస్ప్లే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మై వ్యాలెట్ పోర్టల్లో 500 రూపీస్ యాడెడ్ టు యువర్ వ్యాలెట్ అని 500 రూపీస్ చూపిస్తుంది. సో ఈ వ్యాలెట్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బ్యాక్ చేసినట్లయితే మనకి ఎస్బీఐ యాప్ హోమ్ స్క్రీన్లోకి వచ్చాం. అయితే ఇక్కడ ఈ వ్యాలెట్ ఉపయోగించుకొని సర్వీస్ ప్రొడక్ట్స్, రీఛార్జ్లు కానీ, పోస్ట్ పెయిడ్ బిల్స్ కానీ, డిటిహెచ్ కానీ, ఫాస్టాగ్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కానీ, ల్యాండ్లైన్ బిల్ పేమెంట్స్ కానీ, వాటర్ బిల్లు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, కేబుల్ టీవీ, పైపుడ్ గ్యాస్, లోన్ రీపేమెంట్స్, ట్రాఫిక్ చలానా, ఎల్పిజి గ్యాస్ బుకింగ్, బ్రాడ్బ్యాండ్, ఇవే కాకుండా మరికొన్ని సర్వీసులు త్వరలో యాడ్ అవబోతున్నాయి. సో ఇవన్నీ సర్వీసులు ఉపయోగించుకోవడానికి ఈ వ్యాలెట్ ఉపయోగించుకొని మనం చేసుకోవచ్చు. అదే కాకుండా ఎస్బీఐ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక రిఫరల్ కోడ్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఆ రిఫరల్ కోడ్ మనం ఎవరికైనా సెండ్ చేసి వారికి యాప్ అనేది ఇన్స్టాల్ చేపిస్తే మనకి అదనపు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. మన యొక్క రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఆఫర్స్, రివార్డ్స్, రిఫర్ అండ్ ఎర్న్ అనే కాలం ఉంది. దీని మీద రిఫర్ అండ్ ఎర్న్ కాలం మీద టచ్ చేస్తే మన యొక్క రిఫరల్ కోడ్ అనేది వాట్సాప్ రూపంలోను, మెయిల్ రూపంలోను, మెసేజ్ రూపంలోను ఎవరికైనా సెండ్ చేయొచ్చు.
సో వారు ఆ రెఫరల్ కోడ్ మీద టచ్ చేస్తే ప్లేస్టోర్లోకి బైపాస్ అయ్యి యాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మన యొక్క రెఫరల్ కోడ్ యాడ్ చేసినట్లయితే ఇన్స్టాల్ చేస్తున్నందుకు వారికి 100 రూపీస్ వస్తాయి, గిఫ్ట్ వ్యాలెట్ రావడం జరుగుతుంది. అలానే మన యొక్క రెఫరల్ కోడ్ ఉపయోగించుకొని వారు ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి మనకు కూడా 100 రూపీస్ గిఫ్ట్ వ్యాలెట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎంతమందికైనా మనం రెఫరల్ కోడ్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క పర్సన్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే తనకి 100 రూపీస్ గిఫ్ట్ వ్యాలెట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి 100 రూపీస్ గిఫ్ట్ వ్యాలెట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ గిఫ్ట్ వ్యాలెట్ అనేది మనం గిఫ్ట్ వ్యాలెట్ పోర్టల్లో స్టోర్ అవుతుంది. నేను ఎంతమందికైనా రిఫరల్ ఇచ్చాననేది ఇక్కడ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ వ్యాలెట్లో ఉన్న కాలమ్స్ నాకు యాడ్ అయిన నేను ఇన్స్టాల్ చేయించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల నా గిఫ్ట్ వ్యాలెట్ జనరేట్ అయింది. అదే కాకుండా ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న గిఫ్ట్ వ్యాలెట్ నేను రిడీమ్ చేసుకున్న వ్యాలెట్. అయితే ఇక్కడ ఈ గిఫ్ట్ వ్యాలెట్ ఎలా రిడీమ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏదైనా ప్రొడక్ట్ కొనేటప్పుడు మనకు కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కునేటప్పుడు కంపెనీకి వచ్చే మార్జిన్ నుంచి ఈ గిఫ్ట్ వ్యాలెట్ అనేది మనం రెడీమ్ చేసుకోవచ్చు. అయితే ఈ గిఫ్ట్ వ్యాలెట్ రెడీమ్ చేసుకోవాలంటే మంది ఎస్ బజార్ ఈ కామర్స్ సైట్ అందుబాటులో ఉంది. అదే లాస్ట్లో చూస్తే మీకు ఎస్ బజార్ ఐకాన్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఎస్ బజార్ టైప్ చేస్తే ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. ఈ లొకేషన్ మీద మనం టైప్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే ఎస్ బజార్లోకి లాగిన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఇదొక ఈ కామర్స్ ప్లాట్ఫామ్. మనకి కంపెనీ చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే 4 యాక్టివిటీస్ చేస్తుంది. ఫస్ట్ సర్వీస్ ప్రొడక్ట్స్, 2 క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా రాబోతుంది, 3 ఆన్లైన్ షాపింగ్, 4 ఆఫ్లైన్ షాపింగ్. సో ఈ 4 యాక్టివిటీస్లో ఏదైనా కానీ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినట్లయితే ఇక్కడ మనం వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్గా మారిపోతున్నాం. ఇది ఎలా షేరింగ్ వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ ఎస్ బజార్లోకి వచ్చాను. ఎస్ బజార్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కేటగిరీస్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఈ కేటగిరీస్ అనే కాలం కొట్టగానే సో గిఫ్ట్ కార్డ్స్, గ్రాసరీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఫ్యాషన్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ప్లస్ హోమ్ అప్లయన్సెస్, ఫుడ్ ఐటమ్స్, అలానే ఫర్నిచర్, ఎడ్యుకేషన్, 2 వీలర్స్. సో ఈ కేటగిరీ ప్రొడక్ట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసే క్రమంలో ఏదైతే కొనుక్కుంటున్నామో ఆ ప్రొడక్ట్ని బట్టి ఇక్కడ మనకి రెవెన్యూ షేరింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ నేను నాకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది కొనుక్కోవడానికి నేను ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. 296 కంపెనీలతో టైప్ అయి గిఫ్ట్ కార్డ్స్ తీసుకురావడం జరిగింది. ఈ గిఫ్ట్ కార్డ్స్ నేను పర్చేజ్ చేసుకొని నాకు కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నట్లయితే కంపెనీకి వచ్చే మార్జిన్ నుంచి వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్గా మారిపోతాను. సో ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ చూసినట్లయితే ఇక్కడ 296 కంపెనీలతో టైప్ అయింది. ఫస్ట్ వన్ బిగ్ బాస్కెట్, అలానే మోరు, మిత్రా, లైఫ్ స్టైల్, స్పెన్సర్, కేఎఫ్సి, స్విగ్గీ, పిజ్జా హట్, స్మార్ట్ సూపర్ స్టోర్, అలానే మెక్డొనాల్డ్, అపోలో ఫార్మసీ, వుడ్లాండ్, ప్యాంట్లూన్స్, నెట్మెట్స్, ఇలా నంబర్ ఆఫ్ కంపెనీస్ యొక్క గిఫ్ట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. సపోజ్ నేను ఒక బిగ్ బాస్కెట్ కార్డు పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. ఈ బిగ్ బాస్కెట్ మీద టైప్ చేస్తే నేను బిగ్ బాస్కెట్ స్టోర్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ షాప్ బై కేటగిరీ అనే కాలంలో బిగ్ బాస్కెట్ ఐకాన్ మీద టచ్ చేస్తే మనకి బిగ్ బాస్కెట్ గిఫ్ట్ కార్డ్ స్టోర్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ డినామినేషన్ చూసినట్లయితే 250, 500 రూపీస్, 1000, 1500,
2000, 2500, 5000 ఇలా ఈ డినామినేషన్స్ మనకి కార్డ్స్ ఉన్నాయి. సో నేను కొనుక్కోవడానికి ఒక 500 రూపీస్ గిఫ్ట్ కార్డ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. దాని మీద టైప్ చేస్తే ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే కాలం ఉంది. దాని మీద టైప్ చేస్తే ఈ ప్రోడక్ట్ కార్ట్లోకి యాడ్ అవుతుంది. రైట్ సైడ్ మీకు గ్రీన్ కలర్లో 1 అని ఉంది, కార్ట్ సింబల్ ఉంది. దాని మీద టైప్ చేస్తే సో కార్ట్ సింబల్ మీద టచ్ చేశాను. టచ్ చేస్తే కార్ట్ పేజీలోకి బైపాస్ అయింది. కింద చెక్అవుట్. ఆ తర్వాత మనం అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ అడ్రస్ టైప్ చేసుకుని ఉంటే ఆల్రెడీ అడ్రస్ ఉంటే పర్లేదు, లేదంటే ఇక్కడ యాడ్ న్యూ అనే బటన్ ఉంది. ఈ యాడ్ న్యూ అనే బటన్ కొట్టగానే మీకు మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యాడ్ న్యూ బటన్ ట్యాప్ చేస్తే ఇక్కడ నేమ్ దగ్గర మీ నేము, మొబైల్ నెంబరు, ల్యాండ్ మార్క్ అంటే మీకు దగ్గరలో గుడి కానీ బడి కానీ ఉంటే దాని యొక్క అడ్రస్, పేరు, అలానే అడ్రస్, సెలెక్ట్ స్టేట్ దగ్గర మన స్టేట్ యొక్క పేరు, అలానే సెలెక్ట్ సిటీ చూసినట్లయితే ఆ సెలెక్ట్ సిటీ టైప్ చేసి పిన్ నెంబర్ కొట్టి కింద హోమ్ అడ్రస్ కాబట్టి హోమ్ మీద టైప్ చేసి యాడ్ అడ్రస్ అని కొట్టగానే మీకు అడ్రస్ సెలెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా అడ్రస్ అనేది సెలెక్ట్ అయింది కాబట్టి అడ్రస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అవుతుంది అడ్రస్. దాని మీద టైప్ చేస్తే అడ్రస్ సెలెక్ట్ అయ్యి డెలివరీ హియర్ అని అవుతుంది. డెలివరీ హియర్ మీద టైప్ చేస్తే నెక్స్ట్ పేజ్లో అమౌంట్ అండ్ డెలివరీ పేజ్లో ఒకటి బైపాస్ అవుతుంది. తర్వాత పే నౌ. సో ఇది పేమెంట్ పేజ్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పేమెంట్ పేజ్లో 500 రూపీస్ నాకు గిఫ్ట్ కార్డు బిగ్ బాస్కెట్ కొనుక్కోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ నా యొక్క వ్యాలెట్లో 694 రూపాయలు ఉంది. అలానే క్యాష్ బ్యాక్ వ్యాలెట్ ఉంది, అలానే గిఫ్ట్ వ్యాలెట్ ఉంది. అయితే ఇక్కడ నేను ఈ 500 రూపాయల కార్డు పైన నేను గిఫ్ట్ వ్యాలెట్ ఉపయోగించుకోవాలంటే గిఫ్ట్ వ్యాలెట్ పక్కన స్క్వేర్ బాక్స్ ఉంది. దాని మీద టైప్ చేస్తే కింద డినామినేషన్లో తేడా వచ్చింది. సో 500 రూపీస్ గిఫ్ట్ కార్డు నాకు 5 రూపీస్ లెస్ అయ్యి 495 రూపాయలకే నాకు ఆ కార్డు రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను గిఫ్ట్ వ్యాలెట్ ఉపయోగించుకొని 5 రూపాయలు నా జేబులో నుంచి పెట్టకుండానే గిఫ్ట్ వ్యాలెట్ ఉపయోగించుకొని నేను ప్రొడక్ట్ కొనుక్కుంటున్నాను. అయితే ఇక్కడ కంటిన్యూ అనేది బటన్ టైప్ చేస్తే ఆర్డర్ సక్సెస్ అవుతుంది. సో ఆర్డర్ సక్సెస్ఫుల్. తర్వాత కంటిన్యూ షాపింగ్ అని చెప్పేసి బటన్ ఉంది. దాని మీద టైప్ చేస్తే మనం ఎస్ బజార్ హోమ్ స్క్రీన్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయితే కొనుక్కుంటున్నామో ఆ ప్రోడక్ట్ వల్ల కంపెనీకి వచ్చే మార్జిన్లో నుంచి మనకి 3 రకాల బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్ బజార్లో నుంచి ఇంకోసారి బ్యాక్ వెళ్తే ఎస్పేలో రావడం జరుగుతుంది. ఇది హోమ్ స్క్రీన్ ఎస్పే. అయితే ఇక్కడ వ్యాలెట్ చెక్ చేద్దాం. ఫస్ట్ వ్యాలెట్ ఐకాన్ మీద టైప్ చేస్తే నా యొక్క వ్యాలెట్లో నుంచి 495 రూపాయలు డిడక్ట్ అయ్యి నాకు ఆర్డర్ ప్లేస్ అయింది. రిమైనింగ్ అమౌంట్ నా వ్యాలెట్ పోర్టల్లో ఉన్నాయి. అలానే ఇక్కడ నుంచి బ్యాక్ చేసినట్టయితే హోమ్ స్క్రీన్కి వస్తాం. తర్వాత నేను ఈ కార్డు కొనుక్కోవడం వల్ల నాకు ఆ కార్డు పైన కంపెనీకి వచ్చే మార్జిన్లో నుంచి నాకు గ్యారంటీ క్యాష్ బ్యాక్. సో ఇక్కడ నేను కొనుక్కున్న గిఫ్ట్ కార్డు నుంచి కంపెనీకి వచ్చే మార్జిన్లో నుంచి నాకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అదే గ్యారంటీ క్యాష్ బ్యాక్ రూపంలో 87 పైసా వచ్చింది. అలానే నేను కొనుక్కున్న ప్రొడక్ట్ మీద కంపెనీకి వచ్చే మార్జిన్లో నుంచి ప్రతి ఒక్క పర్సన్కి 30% అమౌంట్ తీసి ఒక రాయల్టీ బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రాయల్టీ బోనస్ మనం తీసుకోవాలంటే ఎస్పే యాప్ ద్వారా మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ అనేది ఎప్పటికైనా చేయండి. అది 1 డేనా, 1 మంతా, 1 ఇయరా, టేక్ యువర్ ఓన్ టైం. ఎప్పటికైనా మీ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఒక 3000 రూపాయలకు రీచ్ అయితే ఆ రీచ్ అయిన రోజు దగ్గర నుంచి ప్రతి నిమిషము మీకు
రాయల్టీ బోనస్ షేరింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి నిమిషం షేరింగ్ వస్తుంది. అయితే ఇక్కడ మనం సపోజ్ ఈ రోజున నేను ఒక 500 రూపాయలు పర్చేజ్ చేశాను, ప్రీవియస్ డేస్లో ఒక 2500 రూపాయలు పర్చేజ్ చేశాను అనుకుంటే ఈ 500 రూపాయలతో నాకు 3000 రూపాయలు క్రాస్ అయింది. సో నేను కొన్న 500 రూపాయల మీద కూడా నాకు రాయల్టీ బోనస్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ 10 గంటల 1 నిమిషాన్ని అయితే ఇక్కడ 3 గంటల 10 నిమిషాలకి నేను 500 రూపాయలు కొన్నాను. సో 3 గంటల 11 నిమిషాలకి ఈ 60 సెకండ్ల టైంలో త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద ఎవరైనా కానీ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కొని, వాళ్ళకి కావాల్సిన కేటగిరీ ప్రొడక్ట్స్ కొనుక్కొని మన ఎస్పీ ద్వారా పేమెంట్ చేసినట్లయితే వాళ్ళు కొనుక్కున్న దాని మీద కంపెనీకి వచ్చే మార్జిన్ నుంచి 30% అమౌంట్ తీసి ప్రతి ఒక్క రాయల్టీ పాయింట్కి షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే సపోజ్ ఈ 60 సెకండ్స్ టైంలో త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద మన కస్టమర్స్ అందరు కలిసి ఒక 10 లక్షల రూపాయలు వర్త ప్రోడక్ట్ కొనుక్కున్నారనుకుంటే దాంట్లోంచి ఒక 10% అంటే యావరేజ్న వచ్చిందనుకుంటే, సో ఈ 10 లక్షల మీద డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు కాబట్టి ప్రొడక్ట్ని బట్టి కంపెనీకి 1 to 35% వరకు మార్జిన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ యావరేజ్ ఒక 10% అనుకుంటే కంపెనీకి 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఈ 1,00,000 రూపాయల నుంచి 30% అమౌంట్ అంటే 30,000 రూపీస్. ఈ 30,000 రూపీస్ని త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద 10 పాయింట్లు రాయల్టీ పాయింట్స్ ఉన్నాయి అనుకుంటే ఆ 10 పాయింట్లకి ఒక్కో పాయింట్కి 3,000 రూపాయల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 100 పాయింట్స్ ఉంటే ఒక 300 రూపాయల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 1000 పాయింట్స్ ఉంటే 30 రూపాయల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 10,000 పాయింట్స్ ఉంటే ఒక్కో పాయింట్కి 3 రూపాయల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ నిమిషంలో ఎంతైతే వచ్చిందో కంపెనీకి దాంట్లోంచి 30% అమౌంట్ తీసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పాయింట్స్ చేసి మనకి ఆ వచ్చిన అమౌంట్ని ఇక్కడ క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టోర్ చేసిన అమౌంట్ మినిమం 300 రూపాయలు ఉంటే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు, మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటేనే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నేను ట్రాన్స్ఫర్ పెట్టుకోను, 100% ప్రొడక్ట్ కొనుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు అంటే హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. మీరు ప్రొడక్ట్ కొనుక్కునేటప్పుడు ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చూసినట్లయితే 3,000 రూపాయలు కొనుక్కున్న కస్టమర్కి ఈ రాయల్టీ బోనస్ రూపంలో ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు రిటర్న్ వచ్చే వరకు ఈ రాయల్టీ బోనస్ యాక్టివ్లో ఉంటుంది. సో ఇది ఎంత టైంలో వస్తుంది అనేది మనం చేసుకునే మన కస్టమర్స్ పెరిగే కొద్దీ కస్టమర్ చేసే పర్చేజ్ని బట్టి మనకు ఉంటుంది. అయితే 3,000 రూపాయలు కొనుక్కున్న వ్యక్తికి తన వస్తువులు తన కళ్ళ ముందు ఉన్నాయి, కానీ ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు, ఎలాంటి ఎవరికి రూపాయి చెల్లించిన అవసరం లేదు. సో కొనుక్కొని తన ఇంట్లో తన వస్తువులు పెట్టుకొని పేమెంట్ మోడ్ అనేది త్రూ ఎస్బీఐ ద్వారా చేసినందుకు గాను సో కంపెనీకి వచ్చే మార్జిన్లో నుంచి 30% అమౌంట్ తీసి ప్రతి రాయల్టీ పాయింట్ హోల్డర్కి షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 3,000 రూపాయలు కొనుక్కుంటే 3,000 రూపాయలు మనకు రిటర్న్ వచ్చినాయంటే మనం కొనుక్కున్న ప్రొడక్ట్స్ ఫ్రీయా కాదా? అయితే ఎనీ ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి ఆ ప్రొడక్ట్ రిటర్న్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఒక్క నిమిషం ఆలోచించండి, చిన్న క్యాలిక్యులేషన్ ఆలోచిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఉంది, ఆఫ్లైన్ షాపింగ్ ఉంది. మనం చేసే ట్రాన్సాక్షన్స్ అది సర్వీస్ ప్రొడక్ట్స్ కొనుక్కొని లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ జరగని, లేదంటే ఆఫ్లైన్ ద్వారా షాపులు విజిట్ చేసి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీతో 296 కంపెనీలతో టైఅప్ అయింది. సో ఈ కంపెనీకి మనం కార్డ్స్ కొనుక్కొని ఆ షాపుల దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కున్నా కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగినట్టే. అలానే మన యొక్క ఎస్బైఆర్ ఈ-కామర్స్ సైట్ ఉంది. ఈ ఈ-కామర్స్ సైట్లో ఉన్న ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుంటే అలా కూడా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో 4 విధాలుగా మనం పర్చేజ్ చేస్తున్నాం. అయితే ఈ పర్చేజ్ చేసే క్రమంలో ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్. ఆన్లైన్ షాపింగ్ అంటే 24/7 ఓపెన్లో ఉంటాయి. ఆఫ్లైన్ షాపింగ్ అంటే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. షాపులు అనేవి ఉదయం 9కి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 9కి క్లోజ్ చేస్తారు. 12 అవర్స్ ఓపెన్లో ఉంటాయి. ఈ 12 అవర్స్ ఇంటూ గంటకు 6 నిమిషాలు కాబట్టి 6 నిమిషాలు లెక్కించినట్లయితే 700 నిమిషాలు.
నిమిషానికి వచ్చి ₹1 షేరింగ్ వచ్చిందనుకుంటే ఇక్కడ మనకి ఒక రోజుకి వచ్చి ₹700 మనం కొనుక్కుంటే ₹3000 ఎన్ని రోజుల్లో వస్తాయి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదు నిమిషానికి వచ్చి ₹10 వచ్చింది అనుకుంటే మనం కొనుక్కున్న ₹3000కి రిటర్న్ వచ్చే కాలం అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. అలా కాకుండా పావలా వచ్చింది అనుకుంటే మనం కొనుక్కున్న ₹3000 రిటర్న్ వచ్చే అవకాశం ఎన్ని రోజులు వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కనీసం 10 నుంచి 15 పైసలు వచ్చినా కూడా మనం కొనుక్కున్న ₹3000 వర్త ప్రొడక్ట్ మనకు ఫ్రీగా పొందడానికి ఎంత టైం అనేది వస్తుందనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక ఫ్యామిలీ స్ట్రెంత్ని బట్టి ₹3000 కొనుక్కుంటారు, ఇంకొక ఫ్యామిలీ స్ట్రెంత్ని బట్టి ఇంకొక ₹6000 కొనుక్కోవచ్చు, ఒక ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీ స్ట్రెంత్ని బట్టి ₹9000 కొనుక్కోవచ్చు. ఇక్కడ పాయింట్స్ పెరిగే కొద్దీ వచ్చే షేరింగ్ అమౌంట్ పెరుగుతుంది. అంటే ఇక్కడ కంపెనీ చెప్పిన స్లోగన్ ఏంటంటే లైఫ్ టైమ్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైలీ ఎక్స్పెండిచర్ అని చెప్తుంది. అయితే మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చుని ఆదాయంగా మలుస్తుంది. ఇక్కడ ప్రతి వస్తువు మనకి ఫ్రీగా వచ్చే అవకాశాన్ని కల్పించింది మన ఎస్బీఐ యాప్. సో ఇలా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడం వల్ల ఆ ప్రొడక్ట్స్ మీద కంపెనీకి వచ్చే మార్జిన్ నుంచి మనం వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్గా మారిపోతున్నాం. అయితే యాక్చువల్గా మనం ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా కూడా కస్టమర్గా ఉండిపోతున్నాం. అయితే ఇక్కడ ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల ఒక బిజినెస్ పర్సన్గా మారిపోతున్నాం. ఈ రోజున మనకి రాయల్టీ బోనస్ ఇస్తుందంటే రాయల్టీ బోనస్ అనేది కంపెనీలో తీసుకోవాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వ్యక్తి మాత్రమే రాయల్టీ బోనస్ తీసుకోగలుగుతాడు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్తో పని లేకుండా కొనుక్కున్న కస్టమర్కే ఒక రాయల్ కస్టమర్గా ట్రీట్ చేస్తూ రాయల్టీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ప్రతి కస్టమర్కి 3 రకాల బెనిఫిట్స్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ₹100 వస్తున్నాయి. 2, మనం కొనుక్కున్న ప్రొడక్ట్ మీద కంపెనీకి మిగిలే మార్జిన్ నుంచి 12% అమౌంట్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 3, త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద ప్రతి కస్టమర్ కొనుక్కున్న ప్రొడక్ట్ మీద కంపెనీకి వచ్చే మార్జిన్ నుంచి 30% అమౌంట్ తీసి ప్రతి రాయల్టీ పాయింట్ హోల్డర్ ఉన్న ప్రతి ఒక్కరికి షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పటి వరకు కొనుక్కుంటాము అంటే బ్రతుకున్నామంటే కొనుక్కొని తిరగాల్సిందే. సో అదే కంపెనీ చెప్పేది ఏంటంటే లైఫ్ టైమ్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ డైలీ ఎక్స్పెండిచర్. రోజువారీ క్రమంలో ఏదైతే ఖర్చు పెడుతున్నావో ఆ ఖర్చు నుండి ఆదాయాన్ని లైఫ్ టైం పొందండి అని చెప్తుంది. అయితే ఇది ప్రతి కస్టమర్కి 3 బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే కాకుండా ఇంకొక అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాన్ని కూడా మన ఎస్బీఐ కంపెనీ కల్పిస్తుంది. అది యాజ్ యువర్ లైక్. సో ఇక్కడ మీకు ఈ అవకాశం నచ్చితే, ఈ అద్భుతమైన అవకాశం నచ్చినట్లయితే, ఈ రోజున ప్రతి మానవుడు నచ్చిన విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు, నచ్చని విషయాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మీకు ఎస్బీఐ కంపెనీ చేస్తున్న సిస్టమ్ నచ్చినట్లయితే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ రిలేషన్స్లో కానీ మన యాప్ని ప్రమోట్ చేయండి. మీ యొక్క రిఫర్ లింక్ అనేది వాళ్ళకి సెండ్ చేసి మన యాప్ ఇన్స్టాల్ చేయించినట్లయితే ₹100 ఇన్స్టాల్ చేసినందుకు వారికి వస్తాయి, ఇన్స్టాల్ చేయించినందుకు మనకు కూడా ₹100 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ₹100 వస్తాయన్న సిస్టమ్ని మనం ప్రమోట్ చేయడం వల్ల అన్లిమిటెడ్ పర్సన్స్ని మనం రిఫర్ చేయొచ్చు. సో ఇలా రిఫర్ చేయడం వల్ల ఈ గిఫ్ట్ వ్యాలెట్ ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. ఈ గిఫ్ట్ వ్యాలెట్ ఎప్పటికైనా మనం ఉపయోగించుకోవచ్చు. రేపు ఫ్యూచర్లో A to Z ప్రొడక్ట్స్ మన కంపెనీ ద్వారా అందుబాటులో రాబోతున్నాయి. రేపు పొద్దున పెద్ద ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ గిఫ్ట్ వ్యాలెట్ అనేది ఈ రోజున నేను ఒక చిన్న ప్రొడక్ట్ కొన్నప్పుడు ఒక ₹5 గిఫ్ట్ వ్యాలెట్ రెడీమ్ చేసుకున్నాను. రేపు పొద్దున ₹50,000 ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఒక 10% ఆ గిఫ్ట్ వ్యాలెట్ అనేది రెడీమ్ చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తే ₹5,000 గిఫ్ట్ వ్యాలెట్ రెడీమ్ చేసుకుంటే నా జేబులో నుంచి ₹5,000 పెట్టకుండానే నేను గిఫ్ట్ వ్యాలెట్ ఉపయోగించుకొని ₹5,000 తగ్గింపుగా నేను ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా గిఫ్ట్ వ్యాలెట్ యొక్క ప్రాధాన్యత అనేది ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. అయితే ఇక్కడ ఇదే కాకుండా మనం ఎంతమందికి అయితే రెఫర్ లింక్ ఇవ్వడం వల్ల వారు ఇన్స్టాల్ చేసుకుంటే మన గిఫ్ట్ వ్యాలెట్ అనేది మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ
ఈ గిఫ్ట్ వ్యాలెట్ ఉపయోగించుకొని మనకు కావాల్సిన మన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒకసారి ఇన్స్టాల్ చేపిస్తే వారు ఇన్స్టాల్ చేసుకున్నందుకు వారికి 100 రూపీస్ వస్తున్నాయి. వన్ టైం ఎఫర్ట్. ఒక యాప్ ఇన్స్టాల్ చేయడానికి మనకు పట్టే టైము 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. సో వన్ టైం ఎఫర్ట్ పెడుతున్నాం. అయితే ఇంకొక కంపెనీ స్లోగన్ చెప్తుంది ఏంటంటే వన్ టైం ఎఫర్ట్ లైఫ్ టైం ఇన్కమ్. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేయించినట్లయితే వారు ఇన్స్టాల్ చేసినందుకు 100 రూపీస్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం వారు ఫర్దర్గా వాళ్ళ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే కొంటున్నారో ఆ ప్రోడక్ట్ కొనటం వల్ల ఆ ప్రోడక్ట్ మీద కంపెనీకి వచ్చే మార్జిన్ నుంచి 12% అమౌంట్ వారికి రిఫర్ లింక్ ఇచ్చిన మనకి షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే రిఫరల్ బోనస్ రూపంలో మనకి క్యాష్ బ్యాక్ పోర్టల్లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం ఈ రోజున యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే 100 రూపీస్ వస్తాయన్న విషయం మనం ప్రమోట్ చేసినట్లయితే మినిమం ఒక రోజుకు వచ్చి ఒక 10 to 20 మెంబర్స్కి మనం యాప్ ఇన్స్టాలేషన్గా మార్చినట్లయితే సో 20 మెంబర్స్ మనం ఇస్తే గిఫ్ట్ వ్యాలెట్ 2000 రూపాయలు గిఫ్ట్ వ్యాలెట్ మనకు స్టోర్ అవుతుంది. అదే కాకుండా ఒక నెల టార్గెట్ పెట్టుకొని ఒక రోజుకు ఒక 20 మందికి ఇన్స్టాల్ చేస్తే నెలకి 600 మందికి మనం యాప్ ఇన్స్టాల్ చేపిస్తాం. అంటే ఇక్కడ 600 మెంబర్స్ కాదు 600 ఫ్యామిలీస్. ఈ రోజున ఒక కుటుంబం నెల మొత్తం సస్టైన్ అవ్వాలంటే తను ఖర్చు చేస్తుంది మినిమం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు. సో మినిమం ఈ 600 మంది 600 ఫ్యామిలీస్ 5,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకుంటే మన యాప్ ద్వారా 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ మీద వాళ్ళు కొనుక్కున్న ప్రోడక్ట్ని బట్టి కంపెనీకి 1 to 35% వరకు మార్జిన్ రావడం జరుగుతుంది. యావరేజ్న 10% వచ్చిందనుకుంటే ఇక్కడ 3 లక్షల రూపాయల కంపెనీ రావడం జరుగుతుంది. ఈ 3 లక్షల రూపాయల నుంచి ఎవరైతే ఈ 600 మంది కస్టమర్స్కి 600 ఫ్యామిలీస్కి రిఫర్ లింక్ ఇచ్చారో వారికి రిఫరల్ బోనస్ రూపంలో కంపెనీకి వచ్చే మార్జిన్లో నుంచి 12% అమౌంట్ రిఫరల్ బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే 3 లక్షల రూపాయలకి లక్షకు వచ్చి 12,000 రూపాయలు చొప్పున 3 లక్షల మీద 36,000 రూపాయలు ఎవరైతే ఈ 600 ఫ్యామిలీస్కి రిఫర్ లింక్ ఇచ్చారో వారికి ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన నైబర్స్ కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరికైనా కానీ మన యాప్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు ఎంతకాలం అయితే పర్చేజ్ చేస్తారో అంతకాలం వన్ టైం ఎఫర్ట్ లైఫ్ టైం ఇన్కమ్ పొందే అవకాశం మన ఎస్పీ కంపెనీ కల్పించింది ఫ్రెండ్స్. అదే కాకుండా ఇంకొక అదనపు బెనిఫిట్ ఏంటంటే ఈ రోజున మనం కొనుక్కోవడానికి షాప్స్ లోకల్లో కొన్ని షాప్స్తో టైప్ అయి క్యూఆర్ కోడ్స్ లాంచ్ చేస్తాం. ఆ క్యూఆర్ కోడ్స్ లాంచ్ చేసి ఆ క్యూఆర్ కోడ్స్ ద్వారా కొనుక్కున్నా కూడా మనకి ఈ రిఫరల్ బోనస్ రూపంలో మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో పర్మనెంట్ ఫ్యూచర్ బెనిఫిట్ కోసం ఎస్పీ యాప్ కల్పించడం జరిగింది. సో ఏదైతే పర్మనెంట్గా మనం ఒక ఆపర్చునిటీని ప్రమోట్ చేయడం వల్ల ఫర్ ఎవర్ ఇంకో ఆపర్చునిటీ గురించి ఆలోచించకుండా దీని గురించి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని ఎస్పీ కంపెనీ కల్పించింది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ రోజున ఓపిక్గా మన సిస్టమ్ గురించి తెలుసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎస్వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో ఎస్పీ గురించి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మీకు కంపెనీ యొక్క కస్టమర్ కేర్ నెంబర్, అలానే మన ఎస్పీ యాప్ యొక్క డౌన్లోడ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద ట్యాప్ చేసి అలానే రిఫరల్ కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ రిఫరల్ కోడ్ మీరు టైప్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నందుకు గాను మీకు 100 రూపీస్ గిఫ్ట్ వ్యాలెట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిఫరల్ కోడ్ లేకుండా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ 100 రూపీస్ రాదు. సో ప్రతి ఒక్కరూ ఆ రిఫరల్ కోడ్ ఉపయోగించుకొని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే 100 రూపీస్ పొందవచ్చు ఫ్రెండ్స్. సో
ఇది ఫ్రెండ్స్ మన సిస్టమ్ గురించి. సో నచ్చితే ప్రమోట్ చేయండి. మీకు ఫర్ ఎవర్ ఈ మన ఎస్పీ కంపెనీ ద్వారా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని పొందండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.